కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని హ్యాండిల్ చేయడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందా? మంత్రుల కమిటీ చేతులెత్తేసిందా? అందుకే కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ రంగంలోకి దిగారా? ప్రభుత్వం చేయలేని పనిని పార్టీ ఇన్ఛార్జ్ చేయగలరా? సర్కారు వల్ల కావడం లేదు అని రుజువు చేయాలని అనుకుంటున్నారా? ఇంతకీ మీనాక్షి నటరాజన్ యాక్షన్ ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. కంచగచ్చబౌలిలోని 400 ఎకరాల భూ వివాదం రేవంత్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలో కూడా కంచగచ్చబౌలి మారుమ్రోగింది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడంతో పాటు హెచ్సియు విద్యార్థులు, ప్రజా సంఘాలు, పర్యావరణ ప్రేమికులతో చర్చలు జరిపేందుకు 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఈ ఎపిసోడ్లోకి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంటర్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంచగచ్చబౌలి ఇష్యూపై 2 రోజులుగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నటరాజన్. మరోవైపు మంత్రుల కమిటీతో చర్చలు జరుపుతోంది. అయితే ప్రభుత్వం చేయాల్సిన పనిని పార్టీ ఇన్ఛార్జ్ ఎందుకు చేస్తున్నారనేది అసలు ప్రశ్న. మీనాక్షి నటరాజన్కు విద్యార్థులు, ప్రజా సంఘాలలో మంచి ఇమేజ్ ఉందని, ఆమె అయితే ఈ 2 వర్గాలకు నచ్చజెప్పగలరనే నమ్మకం రాష్ట్ర పార్టీ వ్యక్తం చేస్తుందని చెబుతున్నారు. అందుకే మంత్రుల కమిటీ స్థానంలో విద్యార్థులు, ప్రజా సంఘాలతో నటరాజన్ చర్చలు జరిపారు. ఈ చర్చలకు ముందు, తర్వాత మంత్రుల కమిటీతో నటరాజన్ భేటీ అయ్యారు. దీనికి తోడు కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై ఢిల్లీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఏఐసీసీ ఆరా తీసిందట. దీంతో పార్టీ ఇన్ఛార్జి పూర్తి వివరాలతో ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు సెక్రటేరియట్లో మంత్రుల కమిటీతో పార్టీ ఇన్ఛార్జి భేటీ కావడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. అయినా నటరాజన్ మాత్రం ఈ ఇష్యూకు పరిష్కారం చూపాల్సిందే అంటున్నారట. మీనాక్షి తప్ప మరెవరూ ఇష్యూని హ్యాండిల్ చేయలేరని, ప్రజా సంఘాలు, విద్యార్థులను ఒప్పించగలిగితే సమస్యకు పరిష్కారం లభించినట్లే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు. ప్రభుత్వ వ్యవహారంలో పార్టీ ఇన్ఛార్జ్ ఇన్వాల్వ్ కావడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నా అవేవీ పట్టించుకోకుండా ఈ సమస్య నుంచి గట్టెక్కితే చాలు అనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతం గచ్చబౌలి భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. అంతకంటే ముందుగానే సమస్యకు పరిష్కారం చూపించాలని రేవంత్ సర్కారు పట్టుదలతో ఉంది. మరి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తమ ప్రభుత్వాన్ని గండవ నుంచి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.